హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా భయ్య ఈ రోజు కంప్లీట్లీ వీడియోలో అయితే మనం అయితే 3 పాయింట్స్ గురించి అయితే మాట్లాడతాం. సో హరిహర వీరమల్లు మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. సో దట్ కంప్లీట్ రివ్యూ అనేది మన ఛానల్ అయితే అప్లోడ్ అయిపోయింది. సో ఎవరైనా చూడకపోతే వెంటనే ఐ కార్డ్స్ లో ఇస్తాను అండ్ అలాగే ఎండ్ స్క్రీన్స్ లో ఇస్తాను, దాన్ని క్లిక్ చేసి చూసేయండి. అండ్ లేదు మన వీడియోస్ ని రెగ్యులర్ గా వాచ్ చేసిన వాళ్ళైతే హరిహర వీరమల్లు మూవీ రివ్యూ ఎలా ఉందో మీరు కంప్లీట్ జెన్యూన్ రివ్యూ అండి ఇది. హరిహర వీరమల్లు మూవీ యొక్క కామెంట్ సెక్షన్ లో అయితే తప్పకుండా అయితే కామెంట్ చేయండి, మన సబ్స్క్రైబర్స్ కి అయితే యూజ్ అవుతుంది. ఎందుకంటే మూవీ టీం అనేది కొంచెం మిక్స్డ్ టాక్ అయితే రావడం జరిగింది. సో వెదర్ ఆ మూవీ గురించి పక్కన పెట్టినట్లయితే ఇప్పుడైతే మనకి జూలై 31న జస్ట్ ఒక 6 days గ్యాప్ లో అయితే మనకి కింగ్డమ్ మూవీ అయితే రాబోతుంది భయ్య. అండ్ ఈ కింగ్డమ్ మూవీకి సంబంధించిన అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ప్రీవియస్లీ మన జెర్సీ మూవీ ఉంది కదా, నాని గారిది ఎమోషనల్ టచ్ ఇచ్చిన మూవీ. సో ఆ మూవీని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ఈ యొక్క కింగ్డమ్ మూవీని కూడా అయితే డైరెక్ట్ చేస్తున్నారు. సో ఆ మూవీ డైరెక్టర్ చేసిన మూవీస్ అన్నింటిలో అది కొంచెం ది బెస్ట్ మూవీ అయితే నేనైతే చెప్తాను. అండ్ ఇప్పుడైతే కింగ్డమ్ అయితే వస్తుంది. సో చూడాలి కింగ్డమ్ మూవీ ఏ విధంగా తీసుకెళ్తున్నారు అని చెప్పి. అండ్ ఇందులో మనకి సత్యదేవ్ గారు కూడా ఒక లీడ్ క్యారెక్టర్ అయితే ఉన్నారు. మేబీ ట్రైలర్స్ టీజర్స్ బట్టి బ్రదర్ క్యారెక్టర్ అయితే మనకైతే పోర్ట్రే అవుతుంది. సో ఇప్పుడు మెయిన్లీ కాన్సెప్ట్ ఏంటంటే ఈ పర్టికులర్ మూవీకి టికెట్ హైక్ ఎంత ఉండబోతుంది అండ్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అండ్ ఈ మూవీ ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఉండబోతున్నాయి. సో ఈ విధమైన కామెంట్స్ అన్ని అయితే రావడం జరిగింది. సో వాటన్నిటిని కంప్లీట్లీ అప్డేట్ చేస్తూ ఇప్పుడు లేటెస్ట్ న్యూసెస్ ప్రకారం ఈ కంప్లీట్ మూవీ రివ్యూని మనం ఆన్ స్క్రీన్స్ మీద చూసిన తర్వాత మన ఛానల్లో రెగ్యులర్లీ చెప్పుకుంటాం. కాబట్టి రిమైనింగ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క అప్డేట్స్ అన్ని, సో వాటి గురించి అయితే చెప్పడం జరుగుతుంది. సో కొత్త యూస్ అయినా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండే పక్కన బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఇంకా మెయిన్లీ వీడియోస్ని ఈజీగా మీరు కుక్ అయితే వాచ్ చేయొచ్చు నోటిఫికేషన్ బిల్ ఆన్లైన్ ఉంటే. ఇంకా ఫస్ట్ పాయింట్ భయ్య, ఈ మూవీ టికెట్ హైక్ ప్రజెంట్ ఇంకా తెలంగాణలో ఎటువంటి అప్డేట్ అయితే లేదు మూవీ హైక్స్ గురించి అయితే, టికెట్ హైక్స్ గురించి. ప్రజెంట్ ఏపీ విషయానికి వచ్చినట్లయితే మూవీ అయితే మల్టీప్లెక్సెస్కి 50 రూపీస్ అండ్ మల్టీప్లెక్స్కి 75 రూపీస్, సింగిల్ స్క్రీన్స్కి 50 రూపీస్ అయితే హైక్ అయితే అప్రూవల్ అయితే ఇచ్చేసింది. సో మేబీ మీ టికెట్ మీ పర్టికులర్ ఏరియాలో 200 రూపీస్ టికెట్ ఉంటే ఒక సింగిల్ స్క్రీన్కి అది 250 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో 250 ఉన్న మల్టీప్లెక్సెస్ 300 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో కంపేర్ టు వీరమల్లు ఇది కొంచెం బెస్ట్ హైక్ అని నేనైతే చెప్తాను, రీజనబుల్గా అయితే ఉంది. అండ్ 23rd ప్రీమియర్ షోస్ పడుతున్నాయా లేదా, 30th ప్రీమియర్ షోస్ పడుతున్నాయా లేదా ఈ హరిహర వీరమల్లు థీమ్లో ఉండి కంప్లీట్లీ ఆ థీమ్లోనే ఉండడం జరుగుతుంది. సో 30th ప్రీమియర్ షోస్ పడుతున్నాయా లేదా అంటే కంప్లీట్లీ 30th ప్రీమియర్ షోస్ పడుతున్నాయి, ఏపీలోనే కన్ఫర్మ్ అయింది. సో ఇది ఎంతవరకు అనేది ఎంతవరకు అబద్ధం అనేది కొంచెం ఫర్దర్ ఒక 2 daysలో అయితే తెలుస్తుంది. సో దానికి తెలియగానే కంప్లీట్ దానికి సంబంధించిన ఒక షార్ట్ వీడియో అయితే మన ఛానల్లో తప్పకుండా చేస్తాను, లేదా పోస్ట్ ద్వారా అయితే మీకైతే మన ఛానల్ అయితే కమ్యూనికేషన్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. తెలంగాణ స్టేట్లో అయితే మాత్రం ఎటువంటి అప్డేట్ అయితే లేదు ప్రీమియర్స్ పడుతున్నాయా లేదని చెప్పి. ఏదైనా ఒకవేళ ప్రీమియర్స్ కానీ పడితే టికెట్ కాస్ట్ అనేది ఏదైతే జియో పాస్ అయిందో 50 to 75 అనేది, సో ఇదైతే నడవదు. ఖచ్చితంగా హరిహర వీరమల్లు కూడా చూసారు మనం 800 to 900 దాకా అయితే టికెట్ కాస్ట్ అయితే క్రాస్ అయింది. సో ఈ విధంగా ఈ మూవీకి కూడా మనకి 500 to 600 దాకా అయితే ఖచ్చితంగా మూవీ కాస్ట్ అనేది పెట్టడం అయితే జరుగుద్ది. ఇంకా కంప్లీట్లీ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు భయ్య, మేము ఎప్పుడు రెడీగా ఉండాలన్నట్లయితే ఏపీలో ఆల్మోస్ట్ వచ్చేసరికి మీకు 31st మూవీ కాబట్టి 29 మార్నింగే అన్ని బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోతాయి. సో లేదు అనుకుంటే 28 ఈవినింగ్కే అన్ని బుకింగ్స్ అనేది ఓపెన్ అయిపోతాయి. సో తెలంగాణలో మాత్రం అయితే ఇంకా అప్డేట్ అనేది లేదు. ఈ టికెట్ హైక్స్ గురించి కొంచెం మాట్లాడుతున్నారు. సో కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క మూవీ టికెట్స్ రిలీజ్ అయిన తర్వాత కూడా మన చాలా తప్పకుండా కమ్యూనికేట్ చేస్తాను. సో ఏపీ వాళ్ళకి ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసింది మూవీకి సంబంధించి. ఇంకా ఆన్ స్క్రీన్ మీద కంప్లీట్లీ మన ఛానల్లో రివ్యూ చేసుకోవడం లేటు. సో గైస్ మీరేమనుకున్నారు ఈ మూవీ గురించి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకుని మెయిన్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దిస్ ది వీడియో, టేక్ కేర్ అగైన్, బై బై.